హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ దుర్గ టెర్రస్ గార్డెన్ అన్నదర్. నేనైతే ఈరోజు గోరుచిక్కుడు కోడిగుడ్లో కూర వండుతున్నానండి. చూడండి ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో. ఫస్ట్ అయితే గోరుచిక్కుడు బాగా ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, 3 గుడ్లు, ఒక 2 టమాటాలు. ఓకేనండి, ఇప్పుడు ప్రిపేర్ చేస్తాం. స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇది కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసుకోవాలండి. కొంచెం ఉడికిన తర్వాత ఉల్లిగడ్డ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు. తర్వాత 1 స్పూను పసుపు వేసుకోవాలండి. ఇట్లా మంచిగా రెడ్గా అయినాక ఉల్లిగడ్డ 3 గుడ్లు అండి. ఇలా వేసిన తర్వాత కొంచెం సేపు మగ్గనివ్వాలండి. మూత పెట్టేసుకుందాం. చూద్దామండి. ఇట్లా మంచిగా గుడ్లు ఇట్లా మంచిగా మగ్గాలండి. చూసారా, ఇట్లా మొత్తం కలిపేసుకోవాలి ఎగ్స్ అయితే. ఎందుకంటే మనకు కూరకాయ మంచిగా కలవాలి కదా, అందుకే ఇట్లా మంచిగా అంతా మొత్తం మిక్స్ చేసేసుకుందాము. మిక్సింగ్ అయిన తర్వాత చూడండి, ఇప్పుడు గోకరకాయ చేసుకున్నాము. ఇట్లా కలిపేసుకుందామండి మంచిగా. చూడండి, ఇలా పచ్చిమిరపకాయ వేసుకుంటే కూడా బాగుంటుందండి. మరి పచ్చిమిరపకాయలు పేస్ట్, కాకపోతే నేను ఎండుమిర్చి వేస్తున్నాను. మీకు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు అండి. ఇందులో రొయ్యలు కూడా వేసుకొని వండుకోవచ్చు, సూపర్గా ఉంటుందండి. చూడండి, ఇట్లా అయిన తర్వాత మనకు టమాటా ఉడకాలి కదండి. ఇప్పుడు హైబ్రిడ్ టమాటా వస్తుంది, అది సరిగ్గా ఉడకట్లేదండి. చూడండి, ఇక టమాటా ఇట్లా వేసేసుకొని కొంచెంసేపు మూత పెట్టుకుందాం. ఒక 2 మినిట్స్ ఇట్లా మూత పెట్టుకుందాం. ఇట్లా టమాటా మొత్తం మగ్గాలండి. చూసారా, ఇట్లా ఉప్పు కారం వేసుకొని మేము ఇది కొట్టించిన కారం అండి. కొంచెం చూసుకొని మీరైతే మీరు తగ్గినట్టు వేసుకోరు. 1 స్పూన్ వేసాను. ఇది ఒక 2 స్పూన్ల ఉప్పు వేసానండి. ఇట్లా మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 5 మినిట్స్ మంచిగా మగ్గాలండి. కారం ఉప్పు అంతా కలవాలి కదండి, మంచిగా మగ్గాలి మొత్తం. ఓకేనండి, ఇట్లా మంచిగా కలిపి మూత పెట్టుకోవాలండి. చూద్దామండి, 1 నిమిషం. చూడండి, ఇట్లా
కొంచెంసేపు ఇట్లా మూత పెట్టుకో, ఇంకొక 2 minutes ఉడకాలండి. ఉడికిన తర్వాత తీద్దాం. ఫైనల్లీ కర్రీ అయితే అయిపోయిందండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఓకేనండి, అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్.